అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఆషాఢ మాసం వచ్చేసిందండి ఓయ్! ఆషాఢ మాసం వచ్చేస్తే మన ఆచారాలు కూడా మొదలైపోతాయి. ఆచారాలు ఏంటనుకుంటున్నారా అండి? అదేనండి బాబు, మునగాకు, తెలగపిండి కూర, పప్పు, పనగంటి కూర, బలిచి కూర చారు, చేతికి గోరింటాకు పెట్టుకోవడం ఇలాంటివన్నీ మన పెద్దలు ఆచారాలుగా పెట్టారు కదండి ఆషాఢ మాసంలోని. నిజానికి అవి ఆచారాలు కాదండి బాబు, అవసరాలండి. ఇప్పుడు ఎండాకాలంలోని వేడి తట్టుకోలేక ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగేస్తామండి. ఈ ఆషాఢ మాసం వచ్చేటికి వానలు గుర్తుంటాయా? అలాంటప్పుడు లేనిపోని అనారోగ్యాలు వచ్చేస్తాయండి ఒంట్లో వేడి లేక. అందుకోసం ఆ తట్టుకునే శక్తి కోసమే ఈ తెల్లపిండి కూర, పప్పు, పనగంటి కూర, మునగాకు కూర గట్రా తినమని చెప్పారండి పెద్దలు. వాళ్ళు ఎన్నో వాడి వడపో చెప్పారండి బాబు మనకి. అదే విషయాన్ని ఆచారం అంటే పాటిస్తారని చెప్పారండి. నిజానికి అవి మనకి ఖచ్చితంగా అవసరం అండి ఎంతైనా. అందుకే తినాలండి. మరి మీరేమంటారు? ఉంటారండి మరి.